Good morning to one and all. Today we'll discuss real analysis paper. So మనకి real analysis paper లో మనం 4th unit గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనకి 4th unit లో అసలు దేని గురించి ఉంటుందంటే డెరివేటివ్స్. Derivatives is nothing but we call as differentiation. డిఫరెన్షియేషన్స్ ని వేరే విధంగా ఎలా కాల్ చేస్తామంటే డెరివేటివ్స్ కింద చెప్పుకుంటాం. సో అసలు ఈ డెరివేటివ్స్ దేనికోసం అని ఒక డౌట్ రైజ్ అయితే, సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ప్రీవియస్ క్లాస్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కంటిన్యూటీకి సబ్ టాపిక్ ఏదంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డెరివేటివ్స్ అని చెప్పుకోవచ్చు. సో డెరివేటివ్ ఫంక్షన్స్ మనం ఓన్లీ కంటిన్యూస్ ఫంక్షన్స్ కి మనం డిఫరెన్షియేట్స్ ఆర్ డెరివేటివ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఆల్రెడీ మనం ఈ యొక్క డిఫరెన్షియేషన్ ఫంక్షన్స్ ని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ లో కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ వెరీ ఈజియస్ట్. సో దీంట్లో కూడా మనకి కంటిన్యూస్ ఫంక్షన్ కి ఎలా అయితే లెఫ్ట్ లిమిట్ ఎట్ సమ్ పాయింట్ దగ్గర ఏ విధంగా అయితే ఉంటుందో రైట్ లిమిట్ దగ్గర ఎక్స్ అనే పాయింట్ ఏ విధంగా ఉంటుందో, సో దీనికి కూడా సేమ్ అంతే. దీనికి కూడా మనం లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇచ్చిన ఫంక్షన్ కి. సో అక్కడేంటి కంటిన్యూస్ దగ్గర మనకి ఎక్స్ అనే పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. కానీ మనం తీసుకునే ఫంక్షన్ ఎలా ఉంటుందంటే డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అన్నమాట. సో సేమ్ అక్కడ మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. సో దీని యొక్క డెఫినేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మనకి డెరివేటివ్స్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మనకి దట్ ఎస్ అనేది ఏంటంటే మనకి నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది. ఏంటది? ఎస్ అనేది మనకి నాన్ ఎంప్టీ సెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా ఉండాలంటే 1 2 3 4 అండ్ సో ఆన్. దీన్ని ఏమని చెప్తాం మనం? నాన్ ఎంప్టీ సెట్ కదా. సో అండ్ ఎఫ్ అనే ఫంక్షన్ మనకి డొమైన్ నుంచి కోడొమైన్ కి వెళ్ళాలి. అంటే డొమైన్ అంటే మనకి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎస్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి ఎస్ నుంచి ఆర్ వెళ్తాయి ఎలిమెంట్స్ అనేవి. ఇదేంటి మనకి బిఏ ఫంక్షన్, అది ఒక ఫంక్షన్ సచ్ దట్ ఏ పాయింట్ ఇన్ ఎస్, ఎస్ అనే ఆ ఎలిమెంట్ లో నుంచి ఒక పాయింట్ కనుక తీసుకున్నట్లయితే దెన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, మనకి ఎప్సిలాన్ అంటే ఏంటి? ఒక మైన్యూట్ వాల్యూ. సో దాన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా 1కి 2కి అదే 0కి 1కి మధ్యలో ఉన్న వాల్యూస్ అనేవి వెరీ మైన్యూట్గా ఉంటాయి. ఆ మైన్యూట్ వాల్యూస్ని మనం చెప్పలేక మనం మ్యాథమెటిక్స్లో థీరమ్స్కి ఏం యూజ్ చేస్తామంటే ఎప్సిలాన్ అనే సింబల్ మనం యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఎప్సిలాన్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్రీవియస్ యూనిట్స్లో థీరమ్స్ సాల్వ్ చేసేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చెప్తారు? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ అనేది మనకి గ్రేటర్ దాన్ 0 కింద ఉండాలి. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా, డెల్టా గ్రేటర్ దాన్ 0. సో డెల్టా అనేది కూడా ఏంటంటే మనకి ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా? అది కూడా మనకి ఏంటంటే ఎప్సిలాన్ లానే ఉంటుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ టైమ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ యూనిట్లో కంటిన్యూస్లో మనం అప్లికేషన్స్ అనేది చేసాం. దేనికి? యూనిఫామ్ కంటిన్యూస్ థీరమ్స్ అలాగే వాటి మీద కొన్ని అప్లికేషన్స్ చేసినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఆ యొక్క స్టేట్మెంట్ అంటే డెఫినేషన్ లో ఉన్న కండిషన్ ప్రూవ్ చేసినప్పుడు డెల్టాను కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వాల్యూస్ ఎలా ఉన్నాయి మనకి? సమ్ 1/2 11/2 సో అలా ఉన్నాయి. అవి కూడా మనకి మైన్యూట్ వాల్యూస్. వాటిని క్యాల్సియంలో కనుక మనం ఫిక్స్ చేస్తే సమ్ 0. సంథింగ్ వాల్యూస్ అనేది వస్తాయి. సో డెల్టా అనేది కూడా ఏంటి మనకి గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ మన కండిషన్ ఏంటంటే మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా. సో మనకి ఈ కండిషన్ అనేది ఎప్పుడు కూడా మనకి లెస్ దాన్ డెల్టా కింద మనకి ఉండాలన్నమాట.
సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అంటే ఏంటంటే ఇక్కడ సమ్ టైమ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏ అనే పాయింట్ కాకుండా సమ్ సి అనే పాయింట్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటుందంటే డెఫినేషన్ ఎక్స్ మైనస్ సి లెస్ దాన్ డెల్టా mod f of x minus f of c by x minus c లెస్ దాన్ ఎప్సిలాన్ కింద ఉందన్నమాట. సో మనం ఏ అనేది ఏంటంటే సమ్ ఒక పాయింట్ దట్టు మనకి ఎస్ అనే ఒక ఎలిమెంట్స్ నుంచి తీసుకున్న ఒక వాల్యూ. అయితే మనకి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ విచ్ ఈస్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకేనా, ఇది మన యొక్క డెరివేటివ్ యొక్క కండిషన్ ఫర్ ఆల్ ఎల్ బిలాంగ్స్ టు ఎస్. ఎల్ అనేది ఏంటంటే మనకి ఎస్ లో ఉన్న ఎలిమెంట్. then f is said to be the derivative of function at x equal to a. సో మనకి ఇక్కడ డెరివేటివ్ అనే ఫంక్షన్ కనుక మనం చెప్పాలంటే సో మనకి ఏమవ్వాలి x ఈక్వల్ టు ఏ అంటే ఏ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ సమ్ వాల్యూ కనుక మనం పెట్టినప్పుడు అంటే ఇచ్చిన ఫంక్షన్ లో మనం అది ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సో లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ కనుక ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఏం చెప్తామంటే డెరివేటివ్ కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఏ అంటే సమ్ వాల్యూస్ లైక్ 1 2 3 4 5 6 ఆర్ వాట్ ఎవర్ మే బి. సో ఆ వాల్యూ కనుక మనం లెఫ్ట్ డెరివేటివ్ లో అలాగే రైట్ డెరివేటివ్ లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ రెండు ఈక్వల్ ఎప్పుడైతే వస్తాయో వాటిని ఆ ఫంక్షన్ ని మనం ఏం కాల్ చేస్తామంటే డెరివేటివ్ కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇది డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో మనం డెరివేటివ్స్ అనేది మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమని చెప్తాము డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయిందని చెప్తాం. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మనకి సమ్ టైమ్స్ సమ్ కేసెస్లో మనకి లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. దాన్ని ఏమని కాల్ చేస్తామంటే నాట్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్తాం. సో ఈ టూ కాన్సెప్ట్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే థీరమ్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి మెయిన్గా 4 థీరమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ 4 థీరమ్స్ మనకి సిలబస్ లో కూడా మెన్షన్ చేశారు. సో రోల్స్ థీరం అనేది 4 మోస్ట్ అంటే ఆ 4 థీరమ్స్ లో కూడా మెయిన్ గా మనకి రోల్స్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్. వాటి మీద ఉన్న అప్లికేషన్స్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ కాచీస్ అలాగే మీన్ వాల్యూ థీరము, నెక్స్ట్ మనకి డార్బెక్స్ థీరం. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో బేసిక్గా మనకి డిఫరెన్షియేషన్ కనుక అర్థమవుతే మనం ప్రాబ్లమ్స్ ఫర్దర్గా చేయడానికి బాగుంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి లెఫ్ట్ డెరివేటివ్ అంటే ఏంటి రైట్ డెరివేటివ్ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెఫ్ట్ డెరివేటివ్ x ఈక్వల్ టు ఏ అనే ఒక ఫార్ములా. సో ఇప్పుడు లెఫ్ట్ డెరివేటివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది లెట్ x టెండ్స్ టు ఏ మైనస్. ఎందుకు మనం ఏ మైనస్ ఇక్కడ వేసాము ఒక ఫంక్షన్ అనేది ఉన్నది. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం మోడ్ కనుక మనం రిమూవ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ ఒకటి గ్రేటర్ దాన్ ఒకటి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ అనేది వేసుకున్నాం అనుకోండి. సో ఇదేమవుతుంది మైనస్ ఎన్ అవుతుంది. ఇటు సైడ్ ఉన్నవన్నీ మనకి ప్లస్ ఎన్ అవుతాయి. సో మనం ఇక్కడ మనకి ఏముండాలి ఓన్లీ ఎక్స్ అనే వాల్యూవే ఉండాలి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ పాజిటివ్ ఏతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది పాజిటివ్ ఏ అలాగే నెగిటివ్ ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఓన్లీ ఎక్స్ టర్మ్ అనేది ఉంటుంది. సో దానికోసం
పాజిటివ్ ఏని యాడ్ చేశాను తీసుకున్న ఈ యొక్క ఈక్వేషన్కి ఆ ఆప్షన్కి. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఏ ప్లస్ ఏ లెస్ దాన్ ఎన్ ప్లస్ ఏ. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమైంది మైనస్ ఏ అలాగే పాజిటివ్ ఏ మనకి క్యాన్సిల్ అయింది. టోటల్గా ఏమొచ్చింది ఏ మైనస్ ఎన్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఎన్ ప్లస్ ఏ. సో మనకి ఇది ఫంక్షన్. సో ఇదేమవుతుంది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సో దీన్ని ఏమంటామంటే లెఫ్ట్ డెరివేటివ్ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దీన్ని ఏమంటాం మనం అటు సైడ్ ఉన్నదాన్ని రైట్. సో రైట్ అంటే మనకి అన్ని పాజిటివ్ వాల్యూస్ అనేది ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం లెఫ్ట్ డెరివేటివ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఏ మైనస్ ఎన్ కింద మనం తీసుకుంటాం. దట్టు మనకి ఏంటంటే నెగిటివ్ టర్మ్స్. సో అందుకని మనం సింబల్ ఏం యూజ్ చేస్తాం ఇక్కడ నెగిటివ్ కింద మనం రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న ఆ కండిషన్ ఏమైందంటే ఇక్కడ దీనికన్నా ఇది ఏమైంది మనకి వాల్యూ. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ లెస్ దాన్ ఏ అంతే కదా. దాన్ని రివర్స్ చేస్తే మనకి దాని యొక్క మీనింగ్ ఏమర్థమవుతుంది 2ని కంపేర్ చేస్తే ఎక్స్ అనేది ఏ లెస్ దాన్ ఎక్స్. సో ఏ లెస్ దాన్ ఏ మైనస్ ఎన్ లెస్ దాన్ ఎక్స్ అంటే మనకి ఏ అనేది ఎలా ఉంది మనకి చిన్నగా కాబట్టి సో దానికోసం మనం ఏ రిప్రజెంట్ చేసామంటే ఫస్ట్ ఎక్స్ లెస్ దాన్ ఏ దగ్గర డివిజన్ ఏమైందో చెక్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్స్ అనేది వాల్యూ ఎలా ఉంది మనకి ఇక్కడ అక్కడ చూడండి మనకి ఏ మైనస్ ఎన్. సో ఏ మైనస్ ఎన్ అంటే ఏ మైనస్ ఎన్ అయినా తీసుకోవచ్చు ఏ మైనస్ హెచ్ అయినా తీసుకోవచ్చు. సో ఏ మైనస్ హెచ్ కింద తీసుకున్నాం. ఇక హెచ్ అనేది లేకపోతే ఎన్ అనేది మనకి ఏమవుతుందంటే వెరీ స్మాల్ మైన్యూట్ వాల్యూ. ఓకేనా? ఈ యొక్క ఎన్ వాల్యూ అనేది వెరీ స్మాల్ మైన్యూట్ వాల్యూ. సో దాన్ని ఇక్కడ మనం రాస్తాం వేర్ h is very small. ఓకేనా? సో మనకి ఇప్పుడు x అనేది మనకు తెలిసింది. సో ఇప్పుడు మన ఫార్ములా ఏంటి లెఫ్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సో లెఫ్ట్ ఎల్ అనే లెటర్ నేను ఇక్కడ రాశాను. లెఫ్ట్ డెరివేటివ్ కి అసలు మనకి డెరివేటివ్ ఫార్ములా ఏంటి f of c equal to limit x tends to a f of x minus f of c by x minus c. సో ఇక్కడ మనకి ఏ అయినా రీప్లేస్ చేయొచ్చు లేకపోతే ఏ అయినా రీప్లేస్ చేయొచ్చు సి అయినా పెట్టుకోవచ్చు. సో మనం x ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏ కింద చేంజ్ చేయండి. ఓకేనా? కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మనకి ఎలా ఉంటుందంటే ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి కింద కూడా ఉంటుంది. సో ఏ అనేది ఏంటంటే మనకి కాన్స్టెంట్ మనం ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇది మనకి సో ఇదేంటి మనకి లెఫ్ట్ డెరివేటివ్ దగ్గర. సో మనకి ఇక్కడ దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు మనకి ఎఫ్ ఆఫ్ వాల్యూ దగ్గర చూసుకున్నట్లయితే ఎక్స్ అంటే మనకి ఏం తెలుసు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై మనకి ఏమొచ్చింది ఎక్స్ అంటే మనం ఏం తీసుకోవాలి ఏ మైనస్ హెచ్ మైనస్ ఏ. సో పాజిటివ్ ఏ మైనస్ ఏ మనకి ఏమైంది క్యాన్సిల్ అయింది. మనకి టోటల్ గా లెఫ్ట్ డెరివేటివ్ దగ్గర ఏమొచ్చింది ఎన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై మైనస్ హెచ్. సో ఇది మనకి లెఫ్ట్ డెరివేటివ్ దగ్గర వచ్చిన క్వశ్చన్. సో మనకి ఇక్కడ
వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది ఉంది. సో మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఈజీగా ఇక్కడ మనకి రావాల్సిన కాన్స్టెంట్ వాల్యూ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం పాయింట్ అవుట్ చేయాలి, రైట్ డెరివేటివ్ కూడా మనం చెక్ చేయాలి. ఇక్కడ మనం ఎక్స్ అంటే మనకి ఏమైనా హెచ్ కాబట్టి అది కూడా రీప్లేస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ మనకు కావాలి. f of a equal to limit x tends to a f of a minus h minus f of a by minus h అనేది మనకి మిగిలింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం మనకి లెఫ్ట్ డెరివేటివ్ అయిపోయింది కాబట్టి సో మనం రైట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఎలా చేస్తామంటే దాన్ని ఎలా చేస్తామంటే రైట్ డెరివేటివ్ ఎట్ x ఈక్వల్ టు a దగ్గర. ఓకేనా? సో ఇదేమవుతుంది మనకి x tends to a ప్లస్ అంటే మనకి పాజిటివ్ సైడ్ అంటే ఏంటి మనకి n ప్లస్ a దగ్గర. సో ఇదేమవుతుంది మనకి విచ్ ఈస్ x గ్రేటర్ దాన్ a కన్నా మనకి x వాల్యూస్ అనేది బిగ్గర్ గా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మన కండిషన్ ఏమవుతుంది అక్కడ n మైనస్ a అంటే మనకి x వాల్యూ అనేది ఏమవుతుంది a ప్లస్ h అవుతుంది. ఓకేనా? x ఈక్వల్ టు a ప్లస్ h. సో h అనేది మనకి ఏంటి వెరీ స్మాల్ వాల్యూ వేర్ h is very small value. ఓకేనా? సో ఇప్పుడు మన ఫార్ములా ఏంటి డెరివేటివ్ కి f డాష్ ఆఫ్ a. ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము డెరివేటివ్ అనేది రైట్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది r. ఓకేనా? r ఈక్వల్ టు లిమిట్ x tends to a f ఆఫ్ మనకి ఇక్కడ x మైనస్ f ఆఫ్ a బై x మైనస్ a. ఓకేనా? సో ఇప్పుడు x అంటే వాల్యూ మనకి x అంటే a ప్లస్ h. సో లిమిట్ x tends to a f of a plus h minus f of a by x అంటే మనకి a plus h minus a. ఇక్కడ మనకి పాజిటివ్ a మైనస్ నెగటివ్ a అని క్యాన్సిల్ అయ్యి మనకి ఇంకేముంది లిమిట్ x tends to a f of a plus h minus f of a by h. సో ఇదేమో మనకి రైట్ డెరివేటివ్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం లెఫ్ట్ డెరివేటివ్ అట్ ద సేమ్ టైం మనకి రైట్ డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు 2 కేసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఎప్పుడైనా మనకి లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ ఈక్వల్ అయిందో అక్కడ మనం ఏం చెప్తామంటే ద ఫంక్షన్ ఆఫ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అట్ x ఈక్వల్ టు a. సో దాన్ని ఫస్ట్ కండిషన్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మనకి లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ మనకి ఈక్వల్ కాలేనప్పుడు ఏం చెప్తామంటే ద ఫంక్షన్ ఆఫ్ ద డెరివేటివ్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ x ఈక్వల్ టు a కింద మనం చెప్పుకుంటాం. సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఈ కాన్సెప్ట్ కనుక మనకి అర్థమైతే సో ఫర్దర్గా చేసే మనం ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే థీరమ్స్ కానీ ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సో
సో ఇప్పుడు మనం దీని నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనకి థీరం ఏంటంటే ఇఫ్ f from closure AB from R is derivable at C belongs to A closure AB, then F is continuous at C. సో మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే దానికి సంబంధించిన ఒక ఫంక్షన్ ఇచ్చారు, అది డెరైవబుల్ అవుతుందంట. డెరైవబుల్ అనేది ఎక్కడ ఉందంటే సి బిలాంగ్స్ టు క్లోజర్ ఏబి దగ్గర. సో అయితే మనల్ని ఏం చూపించమంటారంటే ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుందని చూపించమంటారు. ఎక్కడ సమ్ పాయింట్ సి అనే ఒక పాయింట్ దగ్గర దట్టు మనకి ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది ఫంక్షన్. సో దాన్ని మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ 5 మార్క్స్ కనుకోండి, ఇలా మనకి ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రూవ్ చేయమంటారు. సో ఫర్దర్గా మనకి 10 మార్క్స్ కనుక ఒకవేళ అడిగారు అనుకోండి, సో కాన్వర్స్ ఈస్ వి నాట్ బి ట్రూ అని రాయకుండా మనం ఏం చేస్తాము, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దానికి లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి 10 మార్క్స్ అనేది వేస్తారు. సో 5 మార్క్స్కి వచ్చేసరికి మనం ఈ యొక్క థీరం ప్రూఫ్ అనేది రాస్తే సరిపోతుంది. సో ఇది రెండు విధాలుగా అడగచ్చు మనల్ని. 5 మార్క్స్ కైనా అడగచ్చు, 8 మార్క్స్ కూడా మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో 5 మార్క్స్ తగ్గట్టు అలాగే 10 మార్క్స్ తగ్గట్టు మనం రాస్తే సరిపోతుంది. ప్రూఫ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చారు, ఒక ఫంక్షన్ అనేది మనకి డెరివేటివ్ అవుతుందంట ఎక్కడ, సి అనే పాయింట్ దగ్గర. సో అది రాద్దాం మనం. గివెన్ f is derivable ఎక్కడ సి అనే పాయింట్ దగ్గర. సో ఇప్పుడు మన ఫార్ములా ఏమవుతుంది, సి అనే పాయింట్ కాబట్టి సో ఎక్స్ టెన్స్ టు ఏమవుతుంది మనకి సి అవుతుంది. సో ఏ మన ఫార్ములాలో ఏ అనేది ఎక్కడెక్కడైతే తీసుకున్నామో అక్కడ మనకి ఏమవుతుందంటే సి అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటి ఎఫ్ ఆఫ్, ఇది డిరైవబుల్ ఫంక్షన్ కాబట్టి కంపల్సరీగా ఏముంటాం మనకి ఎఫ్ డాష్. ఓకేనా. డెరివేటివ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, డాష్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, సో దీన్ని ఎలా రాస్తాము క్యాపిటల్ డి. సమ్ కేసెస్ లో మనం ఏం రాస్తాము డాష్ కింద కూడా రిప్రజెంట్ చేస్తామా. సో అలా మనం దీన్ని ఎఫ్ డాష్ కింద మనం తీసుకోవాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఓకేనా. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం డెఫినేషన్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ సి. సో ఇక్కడ కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ పాయింట్ ఎక్స్ అనేది మనకి కంపల్సరిగా సి అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి సో మనం ఏ ప్లేస్ లో మనం సి అనేది తీసుకున్నాం. ఓకేనా. సో ఇది మన ఫార్ములా. సో ఇది మనకి కంటిన్యూస్ అవుతుందని మనం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏం రాస్తారంటే ఫస్ట్ మనం ఏం చూపించాలి, నా we have to prove f is continuous on closed AB. ఓకేనా. సో క్లోజ్డ్ ఏబి అంటే మీనింగ్ ఏంటి, ఓపెన్ ఏబి అంటే మీనింగ్ ఏంటో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి మనకి తెలియాలి. సో క్లోజ్డ్ ఏబి అంటే ఓపెన్ ఏబి అంటే, సో ఓపెన్ ఏబి అంటే ఒక రియల్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ అనే పాయింట్ 0 అనుకున్నాను, సో బి అనే పాయింట్ మనకు ఏమవుతుంది 1 అనుకున్నాను. సో ఇదే కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని ఏమవుతాయి నెగిటివ్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది మనకి -1
మైనస్ టర్మ్స్, అలాగే ఇటు సైడ్ మనకి పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి అంటే -1. సో ఇదే కదా మనకి నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టంలో మనకి ఓపెన్ ఏబి అని ఎక్కడైతే మెన్షన్ చేశారో దాని మీనింగ్ ఏంటంటే నెంబర్స్ బిట్వీన్ 0 and 1. సో ఆ మధ్యలో ఉన్న నెంబర్స్ మనం ఏమంటామంటే ఓపెన్ ఇంటర్వెల్స్. అంటే మనం తీసుకునే వాల్యూస్ అని ఎలా ఉండాలి, 0కి అలాగే 1కి మధ్యలో ఉండాలి. ఓకేనా? సో దాన్ని ఏమంటామంటే ఓపెన్ ఏబి కింద మనం ట్రీట్ చేస్తాం. మరి ఇక్కడ క్లోజ్డ్ ఏబి అంటే ఏంటి? క్లోజ్డ్ ఏబి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దీన్నే తీసుకున్నట్లయితే అంటే 0 నుంచి మనకి ఇటు సైడ్ నెగిటివ్ టర్మ్స్ని, అలాగే బి నుంచి మనకి 1 నుంచి అటు సైడ్ ఉన్న టర్మ్స్ ఏమవుతాయి మనకి క్లోజ్డ్ ఈ వాల్యూస్ కింద మనం ట్రీట్ చేస్తాం. ఓకేనా? ఈ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. క్లోజ్డ్ ఏబి అంటే మనకి ఈ టర్మ్స్ని తీసుకుంటాం. పెన్ ఏబి అంటే మనకి 0కి ఉన్న సైడ్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే నెగిటివ్ టర్మ్స్, అలాగే బి ఎలిమెంట్స్ యొక్క అంటే 1 కన్నా ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ని మనం ట్రీట్ చేస్తాం. ఓకేనా? సో ఇది ఓపెన్కి క్లోజ్డ్కి ఉన్న డిఫరెన్స్. సమ్ టైమ్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే థీరంలో క్లోజ్డ్ ఏ బి ఓపెన్, అలాగే క్లోజ్డ్ ఓపెన్ ఏ బి క్లోజ్డ్. దీని మీనింగ్ ఏంటి మనకి అంటే ఏ కన్నా ప్రీవియస్ టర్మ్స్ తీసుకోవాలి, అలాగే బి కింద ఏకి బికి ఉన్న మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ని ఇక్కడ మనం తీసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటి క్లోజ్డ్ ఏబి. క్లోజ్డ్ అంటే ఏకున్న ఫ్రంట్ వాల్యూస్, అలాగే బి యొక్క సైడ్ వాల్యూస్ మనం తీసుకుంటాం. సో ఇది డిఫరెన్స్ తెలిస్తే మనకి ఈజీగా మనం తీసుకునే వాల్యూస్ కానీ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం చూపించాలి, ఎఫ్ అనేది కంటిన్యూస్ అని చూపించాలి. ఎక్కడ ఆన్ క్లోజ్డ్ ఏబి ఇంటర్వెల్ దగ్గర. సో దీనికోసం క్లోజ్డ్ ఏబిఏ కాకుండా మనకి ఎక్కడ సి అనే పాయింట్ దగ్గర కంటిన్యూస్ ఆన్ కంటిన్యూస్ ఎట్ సి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ యొక్క దీనికి కంటిన్యూస్ అని చెప్పాలంటే మనకి ఏం కావాలి, లిమిట్ ఎక్స్ టాన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి కింద చూపించాలి. ఏం చూపించాలి, లిమిట్ ఎక్స్ టాన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి కింద చూపించాలి. సో టోటల్గా నాకు ఏం రావాలి, ఆ కండిషన్ అనేది రావాలి. సో ఆ కండిషన్ రావాలంటే మనం ఏం చేస్తాం, నేనేం తీసుకుంటున్నానంటే దానికోసం ఈ టర్మ్ తీసుకుంటాను. ఏంటది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి అనే కండిషన్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తుంది అంటే ఇది రావాలి మనకి. అప్పుడు ఏం చేస్తాం, మనం రేషనలైజ్ చేస్తామనుకోండి, సో అప్పుడు ఆ కండిషన్ అనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సికి రేషనలైజ్ చేస్తాం. దేంతో, ఎక్స్ మైనస్ సి బై ఎక్స్ మైనస్ సి. అప్పుడు ఏమవుతుంది మనకి టోటల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ సి. సో ఇప్పుడు ఏం అప్లై చేయాలి, ఇంకా మనకి లిమిట్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి, లిమిట్ ఎక్స్ టాన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టాన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఇంటూ లిమిట్ ఎక్స్ టాన్స్ టు సి ఇంటూ ఎక్స్ మైనస్ సి. ఓకేనా? సో దీన్ని ఏమనుకుంటున్నాం మనం, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ కాబట్టి.
సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇంటూ లిమిట్ ఎక్స్ డాష్ టు సి, ఎక్స్ మైనస్ సి కింద రాసుకోవచ్చా? సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎఫ్ డాష్ ఆఫ్ సి. సో దీన్ని ఇటు సైడ్ పంపిస్తే మనకి ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై, మనకి ఇక్కడ లిమిట్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ సి కింద రిప్లేస్ చేయొచ్చా? ఇదేమో మనకి ఇటు సైడ్కి వస్తే బై అవుతుంది కాబట్టి సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేసాం. సో మనకి ఇప్పుడు టోటల్గా ఏమొచ్చింది? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. సో టోటల్గా ఇది ఎలా ఉంది మనకి? డెరివేటివ్ యొక్క ఫార్ములా ఎలా ఉందా? ఇక్కడ మనం ఏం చేయాలి? లిమిట్ అప్లై చేయాలి కదా. సో లిమిట్ అప్లై చేయాలంటే లిమిట్ అప్లై చేయండి. ఎక్స్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి, సితో రీప్లేస్ చేయాలి. ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై సి మైనస్ సి ఇంటూ ఇది కూడా మనకి ఎక్స్ ప్లేస్లో మనం సి సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి? టోటల్గా సి మైనస్ సి అంటే మనకి 0. అలాగే ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎఫ్ ఆఫ్ సి అనేది కూడా మనకి ఏమవుతుంది? 0. సో ఇలా కాకుండా మనం ఎఫ్ డాష్ ఆఫ్ సి కింద కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా? సో టోటల్గా మనకి ఏమైంది ఇప్పుడు? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇంటూ సి మైనస్ సి అంటే మనకి సి మైనస్ సి అంటే 0, 0 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే మనకి ఏమైంది? టోటల్గా 0 కదా. సో 0. ఓకేనా? లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఎలా చేసాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఫార్ములా అని తెలుస్తుంది. లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి అని మనకి డెరివేటివ్ యొక్క ఫార్ములా. డెరివేటివ్ యొక్క ఫార్ములాని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ సి. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి కింద రిప్లేస్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఏముంది? సమ్ వాల్యూ అనేది ఉంది. దట్టు మనకి లిమిట్ ఎక్స్ డాష్ టు సి అంటే మనకి ఎక్స్ ప్లస్లో సిని కనుక మనం రీప్లేస్ చేస్తే మనకి ఏమవుతుంది? వాల్యూ అంతా మనకి 0 కింద అవుతుంది. సో 0 ఇంటూ సంథింగ్ వాల్యూ ఏమవుతుంది మనకి? 0. ఓకేనా? 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి మనకి టోటల్గా 0 వచ్చింది. లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు మనకి ఏమైంది? 0 అనేది అయింది. సో లిమిట్ అనేది టోటల్గా ఈ 2 టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని యాడ్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ నెగిటివ్ కాబట్టి రైట్ సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుంది మనకి? పాజిటివ్. అంటే లిమిట్ ఎక్స్ డాష్ టు సి ఇంటూ ఎఫ్ ఆఫ్ సి అనే వాల్యూ మనకి అవుతుంది. సో ఇదే కదా మనం చూపించాల్సింది. therefore limit x tends to c f of x equal to limit x tends to c f of x. ఇక్కడ c అనేది మనకి ఏంటి? ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో కాన్స్టెంట్ కి లిమిట్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? కాన్స్టెంటే వస్తుంది కాబట్టి సో లిమిట్ x tends to c f of x equal to మనకి f of c అనేది అవుతుంది. ఎందుకంటే c అనేది మనకి కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి సో లిమిట్ x tends to c f of x equal to f of c అనేది మనకి వాల్యూ వచ్చింది.
ఒక పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఏం చూపించామా? ఎఫ్ అనేది కంటిన్యూస్ అయింది ఎక్కడ? సి అనే పాయింట్ దగ్గర. సో ఇప్పుడు మనం ఏం చూపించాలి? లెఫ్ట్ డెరివేటివ్ దగ్గర ఏమవుతుంది, అలాగే రైట్ డెరివేటివ్ దగ్గర ఏమవుతుందో మనం ఇప్పుడు చెక్ చేసి చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూపించాలి? ఎఫ్ అనేది కంటిన్యూస్, సి అనేది అయింది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి. సో మనకి ఇప్పుడు కండిషన్ ఏమవుతుంది? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. లెట్ సి అనేది ఏ కింద తీసుకోండి. ఏ కింద తీసుకున్నప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రైట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ f is derivable at c, derivable at c అనే ఒక పాయింట్ ఉంది. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది? ఎందుకంటే సి అనేది మనకి ఏ కింద తీసుకున్నాం? ఏ కింద తీసుకున్నాం కాబట్టి సి కాస్త మనకి ఏ అవుతుంది. సో రైట్ డెరివేటివ్ కాబట్టి ఆర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. సో సి ప్లేస్లో మనం ఏ రీప్లేస్ చేస్తాం? ఏతో రీప్లేస్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ అనేది మనకి రైట్ కంటిన్యూస్ ఏ అనే పాయింట్ దగ్గర. నౌ వీ హ్యావ్ టు prove that f is right derivative at x equal to a అనే పాయింట్ దగ్గర. సో దీనికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఎలా అయితే చెప్పామో సో దీనికి కూడా అంతే. ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే ఈ పార్ట్ని తీసుకుంటాను. ఈ పార్ట్ని తీసుకుని మనకి ఏం రావాలంటే టోటల్గా ఎఫ్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎఫ్ ఆఫ్ ఏ రావాలి. ఎందుకంటే మనం ఎక్స్ అనేది ఒక పాయింట్ దగ్గర మనకి డిరైవబుల్ అవుతుంది. ఎక్కడ మనకి ఏ అనే ఒక పాయింట్ దగ్గర. సో అందుకోసం మనకి ఇక్కడ ఏం రావాలి? ఎఫ్ ఆఫ్ ఏ అనేది రావాలి. సో ప్రీవియస్ లో మనం చూసినట్లయితే కంటిన్యూస్ అయినప్పుడు మనకి ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ సి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? రైట్ అవుతుంది. అలాగే లెఫ్ట్కి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇది మనకి లెఫ్ట్ డెరివేటివ్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చూపించాలి? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కింద మనం చూపించాలి. దానికోసం నేను ఏం తీసుకుంటానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత దీనికి రేషనలైజ్ చేస్తాను. దేంతో? ఎక్స్ మైనస్ ఏతో. ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై రేషనలైజ్ అంటే మనకి ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. రేషనలైజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? టోటల్గా f of x minus f of a equal to f of x minus f of a by x minus a into x minus a. సో దీని లిమిట్ అప్లై చేయండి. టోటల్గా లిమిట్ ఎక్స్టెన్స్ ఎక్కడ? ఏ అనే ఒక పాయింట్ దగ్గర. ఎందుకంటే మనం తీసుకున్నాం కదా ఎఫ్ ఈజ్ డెరివేటబుల్ అంటే ఏ అనే ఒక పాయింట్ దగ్గర కాబట్టి సో ఎక్స్టెన్స్ ఏ అవుతుంది. f of x minus f of a
ఈక్వల్ టు లిమిట్ f of x minus f of a by x minus a. సో నెక్స్ట్ దీనికి కూడా లిమిట్ అప్లై చేయాలి కదా. సో లిమిట్ x tends to a x minus a. సో ఇది ఎలా ఉంది మనకి అబ్జర్వ్ చేస్తే సో f of x minus f of a by x minus a కదా. సో దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం r అంటే రైట్ డెరివేటివ్ ఆఫ్ f dash of c కదా. సో అది ఇక్కడ రాయండి r f dash of a ఇంటూ మనకి లిమిట్ ఇక్కడ దీనికి లిమిట్ అప్లై చేసాం అనుకోండి అంటే x ఉన్న ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి a ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి a మైనస్ a అంటే మనకి ఏమైంది r f dash of a ఇంటూ 0 టోటల్ గా మనకి 0 అనేది వచ్చింది. సో లిమిట్ x tends to a f of x minus limit x tends to a f of a equal to 0. సో మనకి లిమిట్ x tends to a f of x minus లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఏ అనేది ఒక పాయింట్ అంటే కాన్స్టెంట్ అది ఒక నెంబర్. సో ఏమవుతుంది లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ కాబట్టి f of a ఈక్వల్ టు 0. సో ఇది రైట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది కదా. దేర్ఫోర్ లిమిట్ x tends to a f of x ఈక్వల్ టు f of a. సో మనకి ఏమైంది రైట్ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయింది ఎక్కడ a అనే పాయింట్ దగ్గర. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి లెఫ్ట్ డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ డెరివేటివ్ ఎలా అయితే చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్కడ పాయింట్ అంటే మనకి b అనే పాయింట్ దగ్గర. Let f is derivable at b అనే పాయింట్ దగ్గర. లెట్ ఇక్కడ రాయండి లెట్ c ఈక్వల్ టు b అని. ఇప్పుడు మనకి కండిషన్ ఏమవుతుంది లెఫ్ట్ డెరివేటివ్ కాబట్టి l f dash of b ఈక్వల్ టు f of x minus f of a by x minus ఇక్కడ b కదా సారీ b. ఇక్కడ మనం ఏం చూపించాలి నౌ we have to prove that f is left derivable at a point దగ్గర x equal to b అనే పాయింట్ దగ్గర. ఓకేనా. సో c equal to b. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఏ కండిషన్ తీసుకొని ఫస్ట్ f of x minus f of b కింద b తీసుకోండి f of x minus f of b. సో దీనికి మనం రేషనలైజ్ చేయాలి దేంతో x minus b తో f of x minus f of b into x minus b by x minus b. ఓకేనా. సో దీని టోటల్ గా f of x minus f of b by x minus b into x minus b. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ x tends to b f of x minus f of b equal to
limit x tends to a for b f of x minus f of b by x minus b into limit x tends to b x minus b. Okay na? సో ఇప్పుడు మనకి టోటల్గా ఏమొచ్చింది లిమిట్ x tends to a f of x minus f of b equal to లిమిట్ x tends to ఇది ఎలా ఉంది మనకి ఇక్కడ చూడండి f of x minus f of b by x minus a దీన్ని మనం l f of f dash of b కింద రాయొచ్చా సో దాన్ని ఇక్కడ రాయండి left derivative of b into ఇంకా ఏముంది మనకి లిమిట్ x tends to b x minus b అనే వాల్యూ సో లిమిట్ ఇండివిజువల్ గా స్ప్లిట్ చేస్తే x tends to a f of x minus limit x tends to b b f of b equal to left derivative of b into దీనికి లిమిట్ x tends to b దగ్గర అంటే x ప్లేస్ లో మనం ఏం రీప్లేస్ చేయాలి b minus b సో టోటల్ గా ఏమవుతుంది ఇది 0 లిమిట్ x tends to b f of x minus limit of constant value ఏమవుతుంది మనకి constant b equal to 0 limit x tends to b f of x equal to f of b ఓకేనా సో ఇక్కడ మనకి ఏమైందంటే ఈ థీరం అనేది కంప్లీట్ అయింది సో ఇప్పుడు మనం 5 మార్క్స్ కి ఇచ్చినప్పుడు ఇక్కడ వరకు మనం రాస్తే సరిపోతుంది సో సమ్ కేసెస్ ఏమి ఇస్తారంటే మనకి 10 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో 10 మార్క్స్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది సో దానికి లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ మనం కంటిన్యూస్ ఫంక్షన్లో ప్రాబ్లమ్స్ చేసాం కదా సో అలాగే లెఫ్ట్ డెరివేటివ్ దగ్గర ఏమవుతుందో రైట్ డెరివేటివ్ దగ్గర ఏమవుతుందో చెక్ చేసేస్తే సరిపోతుంది సో ఇది మన థీరం సో ఆ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను మీరు ట్రై చేయండి ఓకేనా సో ఇది మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఇన్ కేసెస్ ఆఫ్ 5 మార్క్స్ ఇచ్చారనుకోండి ఇదే 10 మార్క్స్ ఇస్తే నేను 2 అని రాస్తే సరిపోతుంది 10 మార్క్స్ ఇస్తే మాత్రం మన ఎగ్జాంపుల్ ఓన్గా తీసుకుని మనం చేయాలి సో ఇక్కడ ఏం రాసాను నేను f is continuous at c then f is not derivable at c అని తీసుకున్నాను ఎందుకంటే నేను నాట్ ట్రూ అని చూపించాలి కదా కండిషన్ సో దానికోసం ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను let the example function f of x equal to mod x equal to x అనేది ఏంటంటే మనకి x గ్రేటర్ దాన్ దగ్గర మన ఫంక్షన్ x ఓకేనా x లెస్ దాన్ 0 దగ్గర మన కండిషన్ ఏంటంటే mod x ఇప్పుడు మనం దీని లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అట్ ద సేమ్ టైం కాన్వర్స్ అనేది నీడ్ నాట్ బి ట్రూ అని మెన్షన్ చేశారు కాబట్టి సో లిమిట్ కూడా మనం చెక్ చేసి చెప్పాలి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తామంటే లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ని చెక్ చేద్దాం left derivative at x equal to 0 సో ఫస్ట్ మనం ఇది చెక్ చేసేటప్పుడు అసలు పెయింట్ అనేది పాయింట్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలో చెప్పాలి కదా సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ అనేది ఏ పాయింట్ దగ్గర ఇచ్చారు అని మనం చెక్ చేయాలి ఎక్కడ మనం డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి అని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి x లెస్ దాన్
ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అలాగే ఎక్స్ లెస్ దాన్ 0 అంటే కామన్ ఏముంది మనకి ఇక్కడ 0 అనేది ఉంది. సో మనం ఏం చెప్పాలంటే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెప్పాలి. సమ్ కేసెస్ లో మనకి ఏమి ఇస్తారంటే ఎక్స్ ఇఫ్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 0 less than x minus x if 0 less than x less than 1/2. సో ఇక్కడ ఏమొస్తాయి మనకి 2 కేసెస్ అనేది వస్తాయి. x ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేయాలి ఎట్ ద సేమ్ టైం అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ చెక్ చేయాలి. x ఈక్వల్ టు 1/2 దగ్గర కూడా మనం లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ కూడా మనం చెక్ చేయాలి. ఓకేనా అలా 2 కేసెస్ వస్తాయి మనకి. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా ఒకే పాయింట్ దగ్గర డెరివేటివ్ అనేది చెప్పమంటున్నారు కాబట్టి సో ఈజీ మనకి. సో ఇప్పుడు మనం x ఈక్వల్ టు 0 దగ్గర ఏమవుతుందో చెక్ చేసి చెప్పాలి. x ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 0 దగ్గర మన ఫంక్షన్ ఏమి ఇచ్చారు x ఈక్వల్ టు 0 దగ్గర మనకి మోడ్ x ఇదే కదా మోడ్ x. సో x ప్లేస్ లో మనం 0 రీప్లేస్ చేస్తే f ఆఫ్ 0 ఈక్వల్ టు 0. ఓకేనా సో ఇది మన ఫంక్షన్. సో ఇప్పుడు మనం లెఫ్ట్ డెరివేటివ్ అట్ ద సేమ్ టైం మనం రైట్ డెరివేటివ్ కూడా చెక్ చేద్దాం. లెఫ్ట్ డెరివేటివ్ ఎక్కడ x ఈక్వల్ టు 0 దగ్గర. సో x tends to 0 minus x less than 0 దగ్గర ఏమవుతుందో చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి x less than 0 దగ్గర మన ఫంక్షన్ ఏంటి మైనస్ ఎక్స్. ఇదే కాబట్టి x less than 0 దగ్గర మనం ఏం చూసుకోవాలి ఇచ్చిన ఫంక్షన్ ఏంటో ఫంక్షన్ వాల్యూ ఏంటో మనం తీసుకోవాలి. మైనస్ ఎక్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం డెరివేటివ్ కి ఫార్ములా ఏంటి డెరివేటివ్ అంటే l f dash of c equal to f of x minus f of c by x minus c. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ అనేది తెలుసు. c అనే పాయింట్ సరే పాయింట్ మనకి ఏమవుతుంది 0 కదా. సో 0 రీప్లేస్ చేస్తే సరిపోతుంది. left limit f dash of c equal to f of x. f of x దగ్గర మన వాల్యూ ఎంత మైనస్ ఎక్స్. f of c అంటే మనకి ఏమవుతుంది వాల్యూ మైనస్ 0 బై x మైనస్ 0. సో టోటల్ మనకి ఏమొచ్చింది మైనస్ ఎక్స్ బై ఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి -1 అనేది వచ్చింది. సో మనకి లెఫ్ట్ డెరివేటివ్ దగ్గర ఏమొచ్చింది -1 అనేది వచ్చింది. సో అలాగే రైట్ డెరివేటివ్ కూడా వస్తే మనకి -1 వస్తుందో 1 వస్తుందో చెక్ చేయండి. చెక్ చేస్తే మనకి 2 అనేది ఎగ్జిస్ట్ అయ్యేదో లేదో తెలుస్తుంది. సో అప్పుడు మనకి అక్కడితో కండిషన్ అనేది సాల్వ్ అవుతుంది. సో దాన్ని కూడా చెక్ చేసేది రైట్ డెరివేటివ్ x ఈక్వల్ టు 0 దగ్గర. సో ఇక్కడ ఏమవుతుంది x tends to 0 ప్లస్ x గ్రేటర్ దాన్ 0. సో మన ఫంక్షన్ ఏమవుతుంది f ఆఫ్ x ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ దగ్గర మనకి ఏంటి ఇచ్చిన f ఆఫ్ x అనేది x కదా. సో రైట్ డెరివేటివ్ ఆఫ్ f dash of c equal to f of c f of x minus f of c by x minus c. or f dash of c equal to మనకి f of x అంటే వాల్యూ x అలాగే f of c అంటే మనకి వాల్యూ అనేది కాబట్టి సో 0 అక్కడ 0 కదా
mod x వాల్యూ మనకి ఏమైంది విచ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ e కాబట్టి సో 0 అయింది కాబట్టి సో 0 బై x మైనస్ 0 సో టోటల్ గా x బై x సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 1 అనేది వచ్చింది సో లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ అనేది మనకి ఈక్వల్ కాలేదు కాబట్టి సో f is variable is not exist at x equal to a అని రాస్తాం therefore limit x tends to f of left not equal to right derivative of f dash of c. Therefore, f is not exist at x equal to 0. So, first of all, we left derivative and find out this. Left derivative is always x less than 0. So, one function is minus f of x is equal to minus x. So, left derivative of f dash of x మనం ఫార్ములా ఏంటి లిమిట్ x tends to 0 ఎందుకంటే 0 అనేది కాబట్టి x tends to 0 మనం తీసుకున్నాం f of x minus f of c by x minus c. సో ఇక్కడ మనకి f of x దగ్గర మనకి వాల్యూ ఏంటి మనకి ఇచ్చిన కండిషన్ లో మనకి మైనస్ x కాబట్టి అది x వేసుకున్నాం సో మనకి f of c అంటే ఏంటి కాన్స్టెంట్ సో అదేమైంది మనకి 0 అయింది కాబట్టి 0 అలాగే c వాల్యూ కూడా మనకి 0 సో లిమిట్ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఏం మిగిలింది ఇక్కడ -x అలాగే x క్యాన్సిల్ అయిపోయి -1 ఉంటుంది లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి -1 వచ్చింది నెక్స్ట్ రైట్ డెరివేటివ్ కూడా చెప్పాము ఎక్కడ x tends to 0 ప్లస్ x గ్రేటర్ దాన్ దగ్గర మన ఫంక్షన్ ఏంటి x గ్రేటర్ దాన్ దగ్గర మన ఫంక్షన్ x కాబట్టి x తీసుకున్నాం సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది 1 అనేది వచ్చింది సో దీనికి లిమిట్ అప్లై చేస్తే మనకి లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి సో లెఫ్ట్ డెరివేటివ్ అలాగే రైట్ డెరివేటివ్ ఈక్వల్ గా కాలేదు కాబట్టి సో మనకి f of x f అనే ఫంక్షన్ ఏంటి నాట్ ఎగ్జిస్ట్ అట్ x ఈక్వల్ టు 0 సో ఇది ఒకవేళ మనకి 10 మార్క్స్ కి ఇస్తే మనం ఈ ఎగ్జాంపుల్ కూడా మనం ఎగ్జామినేషన్ లో రాయాలి సో నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం థ్యాంక్ యూ మనం